హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి మహేష్ బాబు అండ్ అలాగే రాజమౌళి ఇద్దరూ కలిసి ఒక మూవీకి సంబంధించి అయితే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఈ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళకపోగా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా బయటకి రావట్లేదు. కానీ రీసెంట్గా ఆ సినిమాకి సంబంధించి ఎన్నో కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారు అనే వార్తలు బయటకు వచ్చాయి. దాని తర్వాత ఈ సినిమాకి సంబంధించి విలన్ క్యారెక్టర్ కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ని ఎవరైతే సల్లార్ మూవీలో వరదరాజా మన్నార్ లాగా చేశారో ఆ సినిమా తర్వాత ఇటు మహేష్ బాబుతో పాటు ఎస్ఎస్ఎంబి 29లో ఈయన విలన్గా చేయబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి ఆయన దగ్గరికి వెళ్ళి స్టోరీ అంతా చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తంలో వరదరాజమన్నారు విత్ మహేష్ బాబు ఎలా ఉంటుంది, కాంబినేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా వెయిట్ చేసే మూవీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సల్లార్ మూవీలో ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు. అయితే ఆయన అక్కడ ఒక మంచి ఫ్రెండ్ పాత్రలో పోషించినప్పటికీ ఇక్కడ ఒక ఆపోజిషన్లో ఉండి ఆయన అటు కొంచెం విలన్ పాత్ర పోషిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన బాడీ లాంగ్వేజ్కి సెట్ అవుతుంది అని చెప్పేసి ఎస్ఎస్ రాజమౌళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఇటు సినీ రంగానికి సంబంధించి ఇంకొక భారీ బడ్జెట్ మూవీ అంటే ఇది ఒక 1200 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ఈ సినిమాకు సంబంధించి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అండ్ అలాగే పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్గా మొత్తం యావత్ ప్రపంచం చూసే విధంగా అన్ని భాషలలో రిలీజ్ చేయాలి ఎస్ఎస్ఎంబి 29ని. అందుకోసమే ఇంత లేట్ అవుతుంది ఈ మూవీకి సంబంధించి అనేది వార్తలు వినిపిస్తున్నాయి. సో ప్రజెంట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన ఈ మూవీలో విలన్గా ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఎస్ఎస్ రాజమౌళి తీసుకున్న ఈ డెసిషన్ పైన మీరేమనుకుంటున్నారు ఏంటనే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి.